V9 న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు, బౌత్ ఆర్ నాట్ సేమ్. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. అందరికీ నా ఉదయపూట నమస్కారాలు. నేడు తెలుగుదేశం పార్టీ మాజీ శాసనమండలి సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు పొలిటికల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ అయిన శ్రీ ఈడి జనార్దన్ గారిని కలవడం జరిగింది. మరి ఆయనతో ఒకే ఒక విషయం డిస్కస్ చేశాం. మరి నేను తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా నాడు పోరాటం చేశామో మీ అందరికీ తెలుసు. ఏమీ ఆశించకుండా, పదవులు ఏమీ ఆశించకుండా, కేవలం తెలుగు జాతి కొరకు తెలుగుదేశం రావాలి అనే ఏకైక లక్ష్యంతో నాడు చంద్రబాబు కోసం ఎంతో చేశాను. కానీ దురదృష్టం, నా పైన మే 12, 2025 టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు గాజువాక శాసనసభ్యులైన శ్రీ పల్లా శ్రీనివాస్ అనుచరులు నా పైన గాజువాకలో దాడి చేసినప్పుడు కనీసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించకపోవటం చాలా విచారకరం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈరోజు నేను ప్రభుత్వం పైన చేస్తున్న ప్రకటనలు కానీ ఇవి కానీ నేను ఒకటే చెప్పా, తెలుగుదేశం పార్టీ నా ప్రాణం అని చెప్పా. కానీ నేను చేస్తుంది పోరాటం ప్రభుత్వం పైన. ఐ లవ్ టీడీపీ పార్టీ, ఐ హేట్ గవర్నమెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎందుకంటే నేను చేస్తుంది ప్రభుత్వం తప్పుదని అడగడుతున్నా. నేను తెలుగుదేశం పార్టీ పైన కానీ ఎవరిపైన కానీ వ్యక్తిగతంగా కానీ నేను ఎవరి మీద నేను ఎటువంటి ఆరోపణ చేయట్లేదు. తప్పు చేస్తున్న ప్రభుత్వంలో తప్పు చేస్తున్న వ్యక్తులపైనే తెలుగు శక్తి పోరాటం చేస్తుంది. డెఫినెట్గా తెలుగు జాతి కోసం, తెలుగు ఔన్నత్యం కోసం రామ్ ఎంత లెక్కైనా ఎంత దూరం వెళ్తాను. నేను కోరుతుంది ఒకటే, ప్రభుత్వం నా పైన జరిగిన దాడి పట్టించుకోలేదు, స్పందించలేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి రాఘవరావు ఏకైక లక్ష్యంతో పార్టీ స్థాపించారు. అది ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. ముఖ్యంగా తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రామ్ ఈ పోరాటం చేస్తుంది నా ఆత్మగౌరవం కోసం. అంటే అహంభావానికి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఇదని చెప్పి మనం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే నాకు మీరంటే అమితమైన గౌరవం ఉంది. మీరు నన్ను చాలా ఆప్యాయంగా చూశారు. నాకు మీ మీద ఎప్పుడూ రాగ ద్వేషాలు లేవు. కానీ పరిస్థితులు విషమించినాయి కాబట్టి ఈరోజు తెలుగు శక్తి ఈ ప్రభుత్వం పైన చేస్తున్న అరాచకాల పైన మేము దాడి చేస్తాం. మేము ఒకటే చెప్పాం టీడీ జనార్దన్ గారికి, నా పైన జరిగిన విషయాలు అన్నీ చెప్పాను. ఆయన ద్వారా మీ దృష్టికి తమ్మని చెప్పాను. మీరు ఏ రకంగా స్పందిస్తారని మీ పిలుపు కోసం రామ్ ఎదురు చూస్తున్నాడు. డెఫినెట్గా, ఎందుకంటే మీకు అన్ని విషయాలు చెప్పాలనుకున్నా మీ దగ్గరికి రానివ్వకుండా ఈ పల్లా అండ్ కో మీ పిఏని మీ పిఎస్తో మేనేజ్ చేసుకొని మీకు నాకు గ్యాప్ క్రియేట్ చేశారు. డెఫినెట్గా పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు మీరు తెలుసుకోవాలనుకుంటే నన్ను మీ దగ్గర పిలిస్తే మొత్తం అన్ని వివరిస్తా. ఎందుకంటే రామ్ ఏనాడు పదవుల కోసం మనం ఎప్పుడు పాకులాడలేదు. మా నాన్న కూడా చెప్పాడు, మనం ఎప్పుడు ఇచ్చి కావాలి కానీ కుర్చీ కాకూడదని చెప్పి మా నాన్న చెప్పారు. అంటే డెఫినెట్గా తెలుగు జాతి కోసం, ఇండియా రాష్ట్రాల కోసం తెలుగు శక్తి పోరాటం చేస్తాం. డెఫినెట్గా మీకు నిజంగా దమ్ము, ధైర్యం, నిజాలు తెలుసుకోవాలనుకుంటే మీరు పిలిస్తే రామ్ తప్పకుండా వస్తామని మనం చేస్తారు. ఇది లేకపోతే తెలుగుదేశం పార్టీ పైన రామ్ చేస్తున్న ప్రభుత్వం పనిచేస్తున్న యుద్ధాన్ని నేను మాత్రం బాధ్యతలు కాదని చెప్పి మరొకసారి చంద్రబాబుకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దాని ఈ ఇష్టం, రామ్ కావాలా వద్దో తెలుసుకోండి. డెఫినెట్గా నేను ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటాను. ప్రజల కోసం నా ప్రాణాలను వదులుతాను తప్ప నీతి తప్ప